కోల్కతా జూనియర్ వైద్యురాలపై హత్యాచార సంఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన వైద్య విద్యార్థులు 41 రోజుల తర్వాత ఎట్టకేలకు ఆందోళన విరమించారు. రేపటి నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వంతో 2 సమావేశాల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల క్రితం సీఎం మమతా బెనర్జీ నివాసంలో జూనియర్ డాక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి పలు డిమాండ్లకు మమత అంగీకరించారు. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కు బదిలీ చేశారు. నూతన కమిషనర్ గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దర్లను వారి పోస్టుల నుంచి తొలగించబోతున్నట్టుగా ప్రకటించారు. అనంతరం 2వ విడతగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్తో బుధవారం సమావేశమయ్యారు. ఇక జూడాల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఆందోళన విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ కేసును త్వరగా విచారించేందుకు ఇవాళ మధ్యాహ్నం సీబీఐ ఆఫీసుకు ర్యాలీ చేపట్టబోతున్నట్టుగా వైద్యులు వెల్లడించారు. వరదల నేపథ్యంలో రోగులకు వైద్యం అందించడానికి రేపటి నుంచి విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే అన్ని కోల్కతాలోని వైద్య కళాశాలల వద్ద ధర్నా, మంచాస్ అలాగే కొనసాగుతాయని ఓ వైద్యుడు పేర్కొన్నాడు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. ఇప్పటికే నేరస్తుని అరెస్ట్ చేశారు.